బీజేపీ చేసి ఉండే అవకాశం ఉంటుందంటారా? అంటే వాసుదేవన్ గారు నాకు అంటే టెక్నికల్ గా నాకంత ఎక్స్పర్టైజేషన్ కానీ అటువంటివి లేవు. ఈ మధ్య ట్రంప్ తో మనకు చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు. ట్రంప్ ఒక మాట అన్నాడు, ఈవీఎంస్ అనేటువంటివి ఇట్ క్యాన్ బి మ్యానిపులేటెడ్, కాబట్టి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలే నిజమైన ఎన్నికలు అనేసి ఒక 1 వీక్ కిందట అతను చెప్పాడు. ఎలాన్ మాస్ మొదటి నుంచి చెప్తున్నాడు, ఇట్ కెన్ బి హ్యాక్డ్, ఇట్ కెన్ బి మ్యానిపులేటెడ్. అయితే టెక్నికల్ గా మనకు లేనప్పుడు నేను ఎట్లా ఏ ఆధారం ఏమేమి చెప్పలేను కానీ, బట్ చాలా మంది సాంకేతిక నిపుణులు, పోయినసారి పెద్ద గొడవ అయింది కదా, పోయినసారి ఈవీఎంలు వద్దు అనేసి పెద్ద అనేక పార్టీలు పోయినాయి, ఎలక్షన్ కమిషన్ చెప్పారు, సరే వాళ్ళు చెప్పారు మీరు హ్యాక్ చేసి చూపియండి అని. ఒకతను ఎవరో, అతని పేరు నాకు గుర్తులేదు కానీ నేను హ్యాక్ చేస్తాను నేను కూడా చెప్పాడు. బట్ అది పాయింట్ టు బి డిస్కస్డ్ అండి, తప్పనిసరిగా దాని మీద చర్చ జరగాల. అయితే మీరు నేను కాదు, ఎక్స్పర్ట్స్ కూర్చొని చర్చిస్తే, ఎందుకంటే సాంకేతిక నిపుణుల ద్వారానే అది ప్రజల్లో ఎన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఎందుకు సార్ దానికి ఏం చేయాలని కూడా ఆలోచిస్తే మంచిది రెమెడీ. ఇప్పుడు ఎవరు వ్యతిరేకించినా సర్ పెట్టున్నారు కదా, అట్లాగే వాళ్ళు ఇంకో పద్ధతిలో ఈవీఎంల మీదే కాకుండా ఇంకో పద్ధతిలో ఏదైనా ఆలోచిస్తే మంచిది. సెంట్రల్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించదు, అధికారులు ఉండే వాళ్ళు ఆలోచించరు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆలోచించరు. ఇప్పుడు ప్రతిపక్షాలు అన్ని కలిసి ఏదైనా ఒక మార్గం చూడాలి. అయితే ఈ ఎన్నికల్లో జరిగిందని నేను చెప్పలేను, ఎందుకంటే ఈ ఎన్నికల్లో ట్రెండ్స్ మనకు ముందు నుంచి అర్థమవుతున్నాయి. బీజేపీ హోరాహోరి పోరాడుతుంది, బీజేపీ ట్రెండ్స్ ప్రకారం రాకుండా హఠాత్తుగా, అంటే హైపోథెటికల్ క్వశ్చన్, బీజేపీ వెస్ట్ బెంగాల్లో అలాగే టీవీకే ఆయన ఒక 22, అంటే మరీ 120 కాదులేండి, ఒక 20-30 సీట్లు తెచ్చుకుంటే తమిళనాడులో బీజేపీ మ్యానిపులేట్ చేసి వాళ్ళ చేత ఇప్పుడు త్రిపురలో గవర్నమెంట్లు మార్చినట్టు ఇక్కడ కూడా విజయ్ని తమ ఆధీనంలోకి తెచ్చేసుకొని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారంటారా బీజేపీ వాళ్ళు? ఎందుకంటే సాంకేతికంగా చూస్తే సార్, మోదీ గారికి ఇది లాస్ట్ ఎలక్షన్, అంటే ప్రధానమంత్రిగా. ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఒకవేళ వాళ్ళు సెక్యూర్ చేసుకున్న హైపోథెటికల్ ఆయన 4వ సారి ఆయన కంటెస్టెంట్ కాడు ప్రధాని. సో ఆయన ప్రెస్టీజియస్గా తీసుకున్నారు, వెస్ట్ బెంగాల్ తమిళనాడు గెలిపించి తీరాలి అని అంటున్నారు. అంటే ఒకటి ఉంది సార్, ఇప్పుడు ఈ ఎన్నికల్లో తమిళనాడు పార్టీ ఏ పార్టీ కూడా ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తుందని చెప్పలే ఇంతవరకు, నేను విన్నంత వరకు. ఆ బెంగాల్లో దీది మాత్రం ఏదేదో చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు, ఆమె అజిటేట్ అవుతుంది, స్ట్రీట్ ఫైట్ చేస్తూ ఉంది. ఆమెకి ఏంటంటే బీజేపీలో ఉండి వచ్చింది, బీజేపీలో అంటే ఉన్నారు, గవర్నమెంట్ లో ఉంది కాబట్టి వాళ్ళ నేచరు వాళ్ళ మనస్తత్వం తెలుసు ఆమెకు, కాబట్టి ఆమె గొడవ చేస్తుంది. అది ఏమవుతుందో చూడాలి మనం. అయితే ఈవీఎంల ద్వారానే ఇప్పుడు కేరళలో ఒకవేళ కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, మేమైతే ఆరోపణ చేయము, ఎందుకంటే కేరళలో ఒకసారి వాళ్ళు గెలవడం, ఒకసారి మేము గెలవడం ఆనవాయితీ. అందుకోసం ప్రజల్లో కొంత షిఫ్ట్ వచ్చినా కానీ ఎవరెవరు గెలుస్తారు. తమిళనాడులో కూడా ఎవరు ఆరోపణ చేయడం లేదు. బెంగాల్లో బీజేపీ కనుక 230 వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఈవీఎంల ద్వారానే జరిగిందని మమతా బెనర్జీ ముందంటది. ఏమైనప్పటికీ సార్ ఈవీఎంల మీద చర్చ జరగాలి కానీ, బట్ ఈ ఎన్నికల్లో ఈవీఎంల రోల్తోనే గెలుస్తుంది. ఇప్పుడు